కొత్తగా క్లాతింగ్ బ్రాండ్ క్రియేట్ చేశారా? ఒకవేళ సేలింగ్ రేట్ మంచిగా లేకపోతే గనక ఈ వీడియో మీకోసమే. ఒక మంచి క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేశారు. మన యొక్క సోషల్ మీడియా పేజ్ ఎక్కువ రీచ్ అవ్వట్లేదు. అంటే మనం వెళ్ళే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? షాపింగ్ యాప్స్‌లో మన ప్రొడక్ట్ అనేది పెడతాం కదా! షాపింగ్ యాప్స్‌లో కూడా మన ఓన్ బ్రాండింగ్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఇలాంటి ఒక టిప్ మీకోసమే. మీరు ఈ కవర్ చూడగానే నేనొక ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఆర్డర్ పెట్టాను అనుకున్నారు కదా! కానీ అస్సలు కాదండి. నేను ఇది ఆర్డర్ పెట్టింది ఒక షాపింగ్ వెబ్‌సైట్‌లో అన్నమాట. వీళ్ళు ఎందుకు ఈ కవర్ పెట్టారని నేను తర్వాత ఆలోచిస్తే అర్థమైంది. వీళ్ళ యొక్క క్లాతింగ్ బ్రాండ్‌ని కూడా వీళ్ళు బిల్డ్ చేయాలి అనుకుంటున్నారు అని. చూసారు గదా! మనకి ఫ్లిప్‌కార్ట్ విత్ స్కానర్ అని ఉంది. ఈ స్కానర్ ఎందుకు యూజ్ చేస్తారు అని చెప్పి నేను కొన్ని రీల్స్‌లో చూశాను. ఆ ప్రొడక్ట్ యొక్క షిప్పింగ్ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసమైతే ఆ స్కానర్ యూజ్ చేస్తారు. సో, దీనివల్ల ఏమవుతది అంటే వాళ్ళ యొక్క ప్రొడక్ట్ డీటెయిల్స్ మంచిగా కనిపిస్తాయి కస్టమర్‌కి. అండ్ వాళ్ళ బ్రాండ్‌ని గూడా బిల్డ్ చేసుకున్న వాళ్ళవుతారనమాట. దీనివల్ల ఇంకొక యూసేజ్ ఏంటంటే, ఇన్ కేస్ మనకి అది ఆ షర్ట్ క్వాలిటీ కానీ ఏమైనా నచ్చిందనుకోండి, డైరెక్ట్‌గా మనం వేరే షాపింగ్ పేజెస్‌కెళ్ళి కాకుండా వాళ్ళ